నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఆదివారం అతిథి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 24 వారాలు, 24 మంది అతిథులు, భిన్న రంగాలకు చెందిన అపురూపమైన కళాకారులను మీ అందరి ముందుకు తీసుకొచ్చి అలరించింది మన ఐ న్యూస్. ఈ వారం ఆదివారం అతిథి 25వ ఎపిసోడ్ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న ఈ ఆనంద సమయంలో మీ ముందుకు వచ్చింది ఎవరో తెలుసా? సితారను మంచు పల్లకిలో ఊరేగించిన మహర్షి, జోకర్లా కామెడీ పండించిన ఆయన ఆలాపన హృదయ తంత్రుల్ని మీటుతుంది. వెండితెరను అందమైన క్యాన్వాస్గా మార్చిన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ గారే ఇవాల్టి మన ఆదివారం అతిథి. నమస్తే వంశీ గారు. సో ముందు మనము సినిమాల్లోకి రాకముందు వంశీ గురించి మాట్లాడుకుందాం. సో సినిమాల్లోకి రాకముందు వంశీ గారు ఎలా ఉండేవారు? ఇలాగే కొంచెం చిన్నగా ఉండేవారేమో, వయసు తక్కువ బాగా. సో మీ కెరీర్ ఆల్మోస్ట్ 30 ఏళ్ళు అయింది సినీ ఇండస్ట్రీలోకి మీరు అడుగుపెట్టి. చిన్నగా ఉన్నప్పుడే మీరు రాసేవారని ఇలా అక్కడ ఇక్కడ వింటూ ఉన్నాము, తెలుసుకున్నాము. సో అసలు ఆ స్టోరీ, ఆ కథా కమామిషి ఏంటి? వంశీ గారి బాల్యం ఎలా ఉండేది? ఏది నేను పనిగట్టుకుని చేయలేదండి. నాకు రాయాలనిపించింది, రాశాను. అయితే మొట్టమొదటి కథకే నాకు 3rd ప్రైజ్ వచ్చింది ఆంధ్రజ్యోతిలో, దీపావళి కథల పోటీలో. అక్కడి నుంచి తక్కువే రాసేవాడిని, అన్నీ కూడా పబ్లిష్ అయ్యేవి. పత్రికల నుంచి వెనకొచ్చే కథలు లేవు నాకు, ప్రతి కథ యాక్సెప్ట్ చేయదు. అలాగా ఎవరో ఎంకరేజ్మెంట్తో నేను ఫిలిం ఫీల్డ్కి వచ్చాను. వచ్చాక వెళ్ళిన మొట్టమొదటి డైరెక్టరే ఫస్ట్ టైమే ఆయన నా దగ్గర పనిచేద్దు కానీ అన్నారు ఆయన. దాంతో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా సినిమాలు చేశాక నా టైటిల్ వేశారు, జీతం కూడా ఇచ్చారు, 200 రూపాయలు. ఓకే. సో ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా విశ్వనాథ్ గారి దగ్గర వర్క్ చేశారు? కాదండి, వి మసూర్రావు గారి దగ్గర. ఎదురెత్త అనే సినిమాకి ఎన్టీ రామారావు గారు హీరో, దాంట్లో ఓకే వాణిశ్రీ గారు హీరోయిన్. ఆ ఫిల్మ్కి నేను పనిచేశాను. అయితే విశ్వనాథ్ గారి దగ్గర కూడా వర్క్ చేశారు అసిస్టెంట్ డైరెక్టర్గా. శంకరాభరణం, శుభోదయం, శంకరాభరణం, సప్తపదికి వెళ్ళాలి కానీ చేయలేదు. చాలా తక్కువ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న టైంలోనే డైరెక్టర్గా మారిపోయారు. లేదు, సినిమాలు అసిస్టెంట్గా బాగానే ఎన్ని చేసి ఉంటారు? 10 పైన చేశానండి. 10 పైన. ఆఖరి ఫిల్ము సీతాకోకచిలక అసిస్టెంట్గా. సో దాని తర్వాత మంచు పల్లకి తెర మీదకి తీసుకొచ్చారు. మంచు పల్లకి మీరు రాసిన నవల పేరు మంచు పల్లకి. అయితే ఆ స్టోరీ మీదేనా? కాదు, మీది కాదు. పాలయవన్ చోళ అని ఒక తమిళ సినిమా అండి. దాన్ని ప్రొడ్యూసర్స్ నచ్చి సినిమా తీసుకున్నారు. దానికి రైటర్ వచ్చి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆయన అన్నారు కదా, మంచుపల్లికి అనే పేరు పెడితే బాగుంటుంది కదా నీ నవల పేరు సినిమాకి అని అంటే బాగానే ఉంటుంది అనిపించి సరే అన్నా. సో అలా మంచు పల్లకి పెట్టారు. కానీ స్టోరీ మాత్రం రీమేక్, తమిళ రీమేక్. అయితే చాలా మార్పులు చేసాం బాగా. తర్వాత మళ్ళీ రీమేక్లు జోలికి వెళ్ళలేదు మీరు? మధ్యలో వెళ్ళాను కానీ నాకు రీమేక్లు కలిసి రాలేదండి. నాకు స్ట్రైట్ కథలే కరెక్ట్ అనిపించింది. ఓకే. చాలా మందికి రీమేక్లు అంటే చాలా ఇష్టం, అంటే గ్యారంటీ కనపడుతుంది. నేను దానికి వ్యతిరేకం. అయినా నేను చేసిన రీమేక్లు కూడా వేరే భాషల్లో ఫ్లాప్ అయిపోయిన సినిమాలు, లేకపోతే దాంట్లో ఒక హీరోయిన్ ఉంటాడు, హీరోయిన్ ఉండదు, పాటలు ఉండవు, కామెడీ ఉండదు, కానీ ఏమి ఉండవు. అలాంటి లేని సినిమాలని తీసుకొచ్చి అన్ని జోడించి ఒక ఫిల్మ్ని రీమేక్ చేయడం ఈజీ అంటారా, లేదంటే ఒక స్ట్రైట్ స్టోరీని ఎంచుకొని డైరెక్ట్ చేసుకోవడం బెటర్ అంటారా? రీమేక్ చేయడం ఈజీ కదండి, ఆల్రెడీ వేరే భాషలో ఉంది సీను, అదే ఈజీ కదా. అంటే దానికి మళ్ళీ మీరు కొన్ని జోడించానని చెప్తూ ఉన్నారు కదా, లేని వాటిని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మార్పులు చేర్పులు. అంటే నచ్చకపోవడం జరిగితే మరి అంతేగా, వేరే మార్చాలిగా, మార్చడం చేయాలి ఏదోటి. ఆ రకంగా ఆ సీన్ నాకు నచ్చక తిరిగి మళ్ళీ రీరైట్ చేయడం జరిగింది. దీనికంటే స్ట్రైట్గా కథ రాసుకుని చేసుకుంటేనే బెటర్ కదా అనిపించింది, అదనమాట. ఓకే. అయితే మీరు చిన్న వయసులో ఉన్నప్పుడే స్టోరీకి మీరు పంపిన దానికి 3rd ప్రైజ్ వచ్చిందన్నారు. అది ఏ ఏజ్లో అండి?
తక్కువ ఏజ్ అండి, అది బట్టి చెప్పగలను, చాలా చిన్న ఏజ్లోనే. ఓకే, ఇంట్లో ఎలా సపోర్ట్ ఉండేదండి? అంటే చదువుకునే వయసులోనే అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ యువర్ ఎడ్యుకేషన్ ఇలాంటి కోకరికులర్ వీటిల్లో ఉండడం అని అంటే నన్ను ఎవరు ఏమి అనరండి మా ఇంట్లో. నా బుడ మీద ఉన్నది వాళ్ళకి అర్థం కాదు ఫస్ట్ నేను చేసేది, అర్థమవుతారు కదా దానికి. ఓకే, సో వాళ్ళకి ఈ ఫిల్మ్స్ కానీ ఇటువంటి టచ్ లేదు అసలు? అంటే టచ్ ఉన్నటువంటి ఫ్యామిలీనా? కాదు అసలు, ఇలా ఏ బ్యాక్గ్రౌండ్, నేను ఇప్పుడు నేను చేస్తున్న పనులు ఏవి కూడా మా కుటుంబంలో ఎవరికీ సంబంధించినవి కాదు. మా ఫాదర్ కానీ మా గ్రాండ్ ఫాదర్ కానీ వాళ్ళు ఎవరికి ఏం తెలియవు. అంటే వంశీ సినిమా అనగానే ఒక ప్రేమ, ఒక భావోద్వేగాలు ఇటువంటివి కూడా కనిపిస్తూ ఉన్నటువంటి ఆ డైరెక్టర్ తీసే మూవీలో తన రియల్ లైఫ్లో వీటన్నిటికీ కొంత దూరంగా ఉండటానికి కారణం ఏంటి తెలుసుకోవచ్చు? అదే లేదండి, ఇదే సీక్రెట్ ఏం కాదు, కానీ నాకు ఏమో మరి ఆ ఎఫెక్షన్స్ మాలో ఎవరికి లేవు. మా వాళ్ళకి లేవు, నాకు లేవు. ఆ ప్రాంతానికి రాజమండ్రి వెళ్ళాను అనుకోండి షూటింగ్కి, అది చేసుకుని వచ్చేస్తాం, కానీ మా వాళ్ళు ఉండే విలేజెస్కి నేను వెళ్ళను. వాళ్ళు కూడా ఎందుకు రాలేదని అడగరు. రాజమండ్రి, గోదావరి వీటన్నిటిని మీ అనుబంధం ఎలాంటిది? అంటే ప్రతి సినిమాలో కూడా గోదావరి వీటన్నిటిని అవేవో ఒక వస్తువులుగా, ఒక ఏదో సెట్ ప్రాపర్టీస్గా కాకుండా వాటికి కూడా ప్రాముఖ్యం ఇస్తారు. అవి కూడా పాత్ర, మీ సినిమాలో ఖచ్చితంగా ఒక పాత్ర ఉంటుంది వాటికి. అదే మీరు స్ట్రైట్గా అడగచ్చు నన్ను, బ్యాక్గ్రౌండ్స్గా కాకుండా అవి కూడా క్యారెక్టర్స్గా నేను ట్రీట్ కనిపిస్తూ ఉంటాయి. దేన్నైనా ఇష్టపడితే కదండి, అవంటే నాకు ఇష్టం. అయితే మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా 10 సినిమాల వరకు చేసినా కూడా ఎవరి దగ్గర అయితే చేశారో వాళ్ళ ప్రభావం ఎక్కడ కనిపించకుండా మీదైన స్టైల్ మీకు అలవడింది. కొంత బిగినింగ్లో భారతరాజు గారి ప్రభావం ఉండేదండి నా మీద అని చెప్పేవారు. గ్రాడ్యువల్గా సొంత స్టైల్ అంటూ వచ్చేస్తుంది వాళ్ళకి ఎవరికైనా. అయితే ఫిల్మ్స్లో ఇప్పుడంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి గ్రాఫిక్స్ అని లేకపోతే ఇంకేదో టెక్నాలజీతో మనలందరికీ ఒకలాంటి మాయాజాలం సృష్టిస్తున్నారు. ఇవన్నీ ఏమీ లేని కాలంలోనే మంచి సాంగ్స్లో కానివ్వండి అవన్నీ ఇలా తిరుగుతూ అవన్నీ ఎలా చేశారు? ఇది ఏమీ లేని రోజుల్లోనే కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అని సినిమా తీశారండి. దగ్గర 25 ఏళ్ళు అవుతుంది. మనకి అప్పటికి ఆన్లైన్ ఇదంతా లేదు. 6 కెమెరాలు వాడి 5 నిమిషాల పాట తీశాను ఆ రోజుల్లో. 6 కెమెరాలు ఒక పాటకి 5 మినిట్స్లో పాట అయిపోయింది. మై గాడ్, అది తెలియదు, అలా చేయాలనిపించింది, చేశాను. ప్రయోగాలు చేస్తూ ఉన్నారు ముందు నుంచి కూడా. ప్రయోగాలు చేయడం అనేది ఇష్టమా మీకు? అదేం కాదండి, అలా చేయడం కరెక్ట్ అనిపిస్తే అలా చేస్తాం అంతే. అది ప్రయోగం అయితే అవుద్ది, లేకపోతే లేదు. కానీ సక్సెస్ అయ్యారు వాటన్నింటిలో? అయ్యాను, కొన్నిట్లో అయ్యానండి. అంటే ఈ రోజుకి కూడా మనం వాటి గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే డెఫినెట్గా మీరు సక్సెస్ అయ్యారు. అలాగే ఫస్ట్ రౌండ్ ట్రాలీ వాడింది మేమే. అసలు రౌండ్ ట్రాలీ తయారు చేసింది మేమండి. వెంకటగిరి కోట మీద ఆ పైన అదనమాట డయా. నేను, రఘు, తోటతరణి మేమంతా కలిసి వెళ్ళి కొలుచుకొని వచ్చాం ఆ రోజు. సితారా ఒక పాటకండి. ఓకే, అయితే సితారా ఒక పాట అనగానే నాకు మీరు గతంలో చెప్పింది గుర్తొచ్చింది. అది మళ్ళీ ఒకసారి మా ప్రేక్షకుల కోసం చెప్తారు. అంటే చాలామంది అమ్మాయిలను తీసుకొచ్చి వాళ్ళెవరు నచ్చక కేవలం వాళ్ళ చేతులు కాళ్ళు మాత్రమే ఒక సాంగ్లో చూపించారు. చాలా అందమైన అమ్మాయిలు కావాలని 7 వేస్తారని అడిగాను మనకు. ఈ డ్యాన్సెస్లో అందమైన అమ్మాయిలు ఎక్కడ వస్తారయ్యా, ఉన్నవాళ్ళని నేను సెలెక్ట్ చేసుకోవడమే అన్నారు ఆయన. ఏం చేయాలో అర్థం కాక కాన్సెప్ట్ మార్చుకున్నాను. మార్చుకుంటే చేతులు కాళ్ళు కాన్సెప్ట్. ఆ పాటలోనే వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని షార్ట్స్ తీసేటప్పుడు మధ్యలో షార్ట్ రౌండ్ ట్రాలీ షాట్ వెంకటగిరిలో తీసండి అది. ఓకే, కుకుకు 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 కోకిల రావే, కుకుకు కుకుకు కోకిల రావే, రాణివాసము నీకు ఎందుకో, రెక్క విప్పుకో చుక్కలందుకో, కుకుకు కుకుకు కోకిల రావే.
మీకు నచ్చకపోతే కాంప్రమైజ్ అవ్వకపోవడం పక్కన పెడితే వాటిని ఏదో రకంగా అప్పటికప్పుడు ఆ షాట్ అయ్యేలాగా మలుచుకుంటారు. అవును, చిన్న బడ్జెట్ సినిమాలు కదా ఇవి. కాదు అని వేరే నాకు కావాల్సింది తెమ్మని కూర్చుంటే కుదరదు, అక్కడ వర్కౌట్ అవుతుంది. మ్యూజిక్ విషయానికి, అండ్ మ్యూజిక్ అనగానే వంశీ గారి సినిమా అనగానే ఇళయరాజా గారు, వేరే ఇంకెవరు గుర్తుకు రారు ఆల్మోస్ట్. సో రారు, ఇంకెప్పటికీ రారండి. సో మీ ఇద్దరి అనుబంధం? ఆయనకి నేనంటే ఇష్టం, అంటే నేను తీసే విధానం కానీ ఏం కానీ, అలాగా వ్యక్తిగతంగా కూడా నన్ను ఇష్టపడడం జరిగింది. ఆయన సితార సినిమా ఆయన నచ్చేలాగా నేను తీసారట, అలాగే అన్వేషణ కూడా. దాంతో ఆయన నన్ను ఇష్టపడడం జరిగింది. ఓకే, అలా ఇష్టపడ్డ వ్యక్తిని నేను కాపాడుకుంటూ వచ్చినట్టున్నాను. ఓకే, ఇక గోదావరిని ఎంత ప్రత్యేకత ఉంటుందో మీ మూవీస్లో హీరోయిన్ కట్టు బొట్టు విషయానికి కూడా చాలా వంశీ హీరోయిన్ అని ఎంతమందిలో ఉన్నా తెలిసిపోతుంది అలాగా. సో దానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? ఏం లేదండి, ఏదో ఒక కారణంతో నేను సరదాగా కాసేపులో బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్ ఉంది దాంట్లో, ఆ కాన్సెప్ట్ని ఫాలో అవుతూ చేసుకుంటూ వచ్చాను. అయితే జనం నాకు ఆ ముద్ర వేశారు, బ్లాక్ అండ్ వైట్ అని. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా, క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా, నేను చూడలేని రోజు నాకు రోజు కాదు. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా, క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా. రైట్, అయితే ఇప్పటివరకు వంశీ గారు అంటే బ్లాక్ అండ్ వైట్ అవే చూసాను, దానికి కంప్లీట్గా డిఫరెంట్ లుక్ ఇచ్చారు. ఇక్కడ అన్ని కలర్స్ కనిపించాయి మొత్తానికి. ఇద్దరు కూడా చాలా, అంటే వాళ్ళిద్దరు వైట్లో ఉన్నారు, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మాత్రం అంతా కలర్ఫుల్గా ఉంది. అండ్ ఈ సాంగ్ గురించి నాకు ఎవరు రాశారు, దీని కథా కమామిష ఏంటి చెప్తారా? దాని వెనకాల కథ చాలా పెద్ద ఉంది, కానీ నేనే రాశానండి. నేనే ఈ పాటకి రైటర్. ఓకే, సో అక్కని వేటూరు గారు రాశారు, ఈ ఒక్క పాట నేను రాశాను. సో ఇది ఒక్కటేనా మొత్తం మీద, ఇంకా ఏమైనా సాంగ్స్ రాశారా? మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు. నేను నా మొట్టమొదటి పాట సింగర్ ఎవరంటే లతా మంగేష్కర్ గారు. ఆ సినిమా బయటికి రాలేదు, మ్యూజిక్ ఇళయరాజా, లిరిక్ నేను రాశాను. అది ఎప్పుడు చాలా కాలం క్రితం. సో దాని తర్వాత ఇదేనా మళ్ళీ? లేదండి, కనకమహాలక్ష్మి గారి డ్యాన్స్ ట్రూప్లో ఉన్నాయి, కానీ నేను రాసిన పాటలు ఉన్నాయి. ఓకే, ఆ స్వరకల్పంలో ఉంది. అప్పుడప్పుడు అంటే ఆ రైటర్ దొరకనప్పుడు, మన రైటర్ నాకు కావాల్సి వచ్చినట్టు రాయినప్పుడు, అలాంటప్పుడు నేను కలెక్ట్ చేసుకుంటాను అంతే. ఓకే, వంశీ గారితో ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.